హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ కర్రీ. ఫస్ట్ నేను దానికోసం ఇలా 3 డిఫరెంట్ కలర్స్ ఉన్న క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి. గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో అండ్ రెడ్ అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటాను. సో అప్పుడప్పుడు మనం ఇలా క్యాప్సికమ్ని మన ఫుడ్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవడం మంచిదేనండి. ఇలా కర్రీ లాగా కాకపోయినా మనం రైస్ ఐటెంలో అయినా కానీ వీటిని మిక్స్ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటాయి అండ్ ఆల్సో మంచి న్యూట్రిషియస్ కూడా. మనం గ్రీన్ క్యాప్సికమ్ అనేది అన్రైపన్ గా తీసుకోవాలి, అంటే పండకుండా కొంచెం పచ్చిగా ఉన్నది తీసుకోవాలంటండి. బట్ నాకైతే ఈ మూడిట్లో ఏది పండిందో ఏది పచ్చిదో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. క్యాప్సికమ్ ఫ్రెష్ గా ఉంటే గనక నేను ఆ ఫ్రెష్నెస్ ని చూసి అయితే తీసుకున్నాను. మీకు ఎవరికైనా కానీ రైపన్ క్యాప్సికమ్స్ ఎలా ఉంటాయి, అన్రైపన్ అయితే ఎలా ఉంటాయి, అదేనండి పండినవి పండనవి ఎలా ఉంటాయి అనేవి మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. నాకైతే తెలియవు, నేను ఫ్రెష్నెస్ని చూసి తీసుకుంటాను. బట్ మనము కుక్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే అన్రైపన్ గా ఉండే క్యాప్సికమ్ అనేది తీసుకోవాలంట. ఈ గ్రీన్ కలర్లో దీనిలో ఏంటంటే మంచి వైటమిన్ సి ఇంకా B6 కూడా ఉంటాయంటండి. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి కానీ బట్ మైల్డ్ గా ఉంటాయి అనమాట. ఈ క్యాప్సికమ్ అయితే అసలు అంత స్వీట్ గా అయితే ఉండదు అండ్ ఆల్సో ఏంటంటే కొంచెం మనం తినేటప్పుడు కూడా రాగా. ఇంకా ఈ రెడ్ క్యాప్సికమ్ విషయానికి వస్తే ఇదైతే మంచి ఫుల్ రైపన్ గా ఉన్నదైతే తీసుకుంటే మంచిదంటండి. మనకి వండుకునేటప్పుడైనా సలాడ్స్ లో తినడానికైనా కానీ టేస్ట్ బాగుంటుంది. అండ్ గ్రీన్ క్యాప్సికమ్ లో కంటే కూడా డబుల్ వైటమిన్ సి ఉంటుందంటండి దీనిలో, ఈ రెడ్ క్యాప్సికమ్ లో. సో కొంతమందికి నాలాగా కోల్డ్ తో ఎక్కువగా బాధపడుతూ ఉండేవాళ్ళు ఏంటంటే వైటమిన్ సి అంటే ఆరెంజెస్ తినాలన్నా లేకపోతే లెమన్ తినాలన్నా కోల్డ్ వచ్చేస్తుందని భయపడుతూ ఉంటాము. సో వైటమిన్ సి కోసం మేము అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళు కోల్డ్తో బాధపడే వాళ్ళు ఏంటంటే ఇలా క్యాప్సికమ్ తీసుకుంటూ ఉంటే ఏంటంటే మనకు వైటమిన్ సి అనేది కవర్ అయిపోతుంది. ఈ రెడ్ క్యాప్సికమ్ లో మనకు వైటమిన్ ఏ ఉంటుంది, మన ఐ హెల్త్ కి చాలా మంచిది. అండ్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్ గ్రీన్ క్యాప్సికమ్ కంటే ఎక్కువే ఉంటాయండి. ఇదైతే న్యాచురల్ గానే కొంచెం స్వీట్ గా ఉంటుంది అండ్ ఆల్సో జ్యూసీగా ఉంటుంది మిగతా 2 క్యాప్సికమ్స్ మీద. ఇవే కాకుండా మిగతా 2 క్యాప్సికమ్స్ మీద ఏంటంటే ఇది చాలా మంచి న్యూట్రియంట్ డెన్స్ అండి. మిగతా రెండిటి మీద కూడా ఈ రెడ్ క్యాప్సికమ్ లో న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయంట. సో ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్ విషయానికి వస్తే ఏంటంటే దీనిలో కూడా మంచి వైటమిన్ సి అనేది ఉంటుందండి. బట్ రెడ్ క్యాప్సికమ్ కంటే కూడా కొంచెం తక్కువే, కొంచెం మోడరేట్ గా ఉంటుంది. ఈ ఎల్లో క్యాప్సికమ్ వల్ల కూడా మనకు మంచి ఐ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ క్యాప్సికమ్ మిగతా రెండిటి మీద కొంచెం చూడడానికి బ్రైట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మంచి స్వీట్ ఫ్లేవర్ ని ఇస్తుంది. పిక్కీ ఈటర్స్ ఎవరైనా ఉన్నా గానీ కిడ్స్ ఎవరైనా గానీ చక్కగా ఈ ఎల్లో క్యాప్సికమ్ ని బాగా ఆప్ట్ చేస్తారు. ఈ ఎల్లో క్యాప్సికమ్ ఏంటి అంటే గ్రీన్ రెడ్ లా కాకుండా కొంచెం ఫ్లేవర్ ని న్యూట్రిషన్ ని రెండింటిని ఐడియల్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే న్యూట్రియంట్ అనేది వాటి మీద ఎంత మోడరేట్ గా ఉంటుందో ఫ్లేవర్ కూడా అంతే మోడరేట్ గా ఉంటుంది. సో ఇది చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో టేస్ట్ కూడా కొంచెం స్వీట్ గా ఉండి అంతే బాగుంటుందండి. మనం ఇది ఈజీగా సలాడ్స్ లో కూడా తినేయచ్చు. మనకి ఇప్పుడు ఈ 3 క్యాప్సికమ్స్ వల్ల వచ్చే కామన్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి మంచి రిచ్ వైటమిన్ సి అనేది ఉంటుంది. మన స్కిన్ కైనా హెయిర్ కైనా ఐస్ కైనా మంచిదేనండి. అండ్ ఆల్సో ఇది మంచి లో ఇన్ క్యాలరీస్ కాబట్టి వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు రోటీస్లో అయినా రైస్లో అయినా చక్కగా ఈ కర్రీ చేసుకొని తినొచ్చు. న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ ఆల్సో మంచి వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. సో మనకు అన్ని న్యూట్రియంట్స్ ఒకేలా రావాలి అంటే ఈ మూడింటిని కలుపుకొని మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఒక క్యాప్సికమ్ తిన్నా ఒక దాంట్లో న్యూట్రియంట్స్ అనేవి ఇంకోటి రావు కదండి. సో మనం ఇలా 3 క్యాప్సికమ్స్ని మిక్స్ చేసుకొని మనం కర్రీ కానీ సలాడ్స్లో కానీ ఎలాగైనా వేసుకుంటూ ఉంటే న్యూట్రియంట్స్ ఉంటుంది, చక్కగా స్వీట్ టేస్ట్ కూడా. ఇప్పుడు 3 క్యాప్సికమ్స్ అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి దీనిలోకి ఒక ప్రోటీన్ సోర్స్ బేసన్ అనేది యూజ్ చేశానని. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇలా ఒక కప్ బేసన్ని తీసుకున్నాను. తీసుకొని మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేయాలండి. బేసన్ని మనం ఇలా కర్రీస్లో యూజ్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం రోస్ట్ అనేది చేయకపోతే ఏంటంటే పచ్చి పచ్చి వాసనగా పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఆల్సో డైజెషన్ కూడా సరిగ్గా అవ్వకోకుండా డిస్కంఫర్ట్ గా అనిపిస్తూ ఉంటుంది. సో దానికోసమే నేను ఇలా కొంచెం డ్రై రోస్ట్ అనేది చేసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో మనం బేసన్ యూస్ చేసే ఏ కుకింగ్ ఐటమ్స్ లో అయినా కానీ మనం కొంచెం ఆయిల్ అనేది తక్కువ వేసుకొని చేసుకుంటే బెస్ట్ అండి. బికాస్ బేసన్ అనేది ఆయిల్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందంట. సో దానివల్ల మనకు కొంచెం గ్యాస్ అయినా బ్లోటింగ్ అయినా వస్తూ ఉంటుంది.
ఇలా కాసేపు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కడాయిలోనే నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీ చేయడం అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకు కావాల్సిన పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలా అన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు కొంచెం సేపు వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆ 3 కలర్ క్యాప్సికమ్స్ అనేవి ఇందులో వేసేసుకుందాము. కొంచెం ఇలా 3 క్యాప్సికమ్స్ని మిక్స్ చేసుకుంటూ ఆయిల్లో డిప్ చేసుకుంటూ మనం మగ్గ పెట్టుకోవాలన్నమాట. మనం ఈ క్యాప్సికమ్ని ఓవర్ కుక్ అయితే చేసుకోకూడదంటండి. బికాస్ దీనిలో ఉండే వైటమిన్ సి కానీ న్యూట్రియంట్స్ కానీ పోతాయి. సో ఇలా లైట్గా మగ్గ పెట్టుకుంటూ ఉండాలి. మరీ ఓవర్గా అయితే కుక్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం తగినంత ఉప్పు, పసుపు ఇంకా ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ ముక్కలకి ఈ స్పైసెస్ పట్టే వరకు కొంచెం సేపు మగ్గ పెట్టాలన్నమాట. సో కాసేపు మగ్గ పెట్టిన తర్వాత కొంచెం కల తిప్పుకొని తగినంత కారం కూడా వేసుకొని కారాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు మగ్గ పెట్టాలి. బికాస్ కారం కూడా ఆ ముక్కలకు అనేది పడుతుంది కాబట్టి ఇంకొంచెం సేపు మగ్గ పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. ఇంతకంటే మనం కుక్ చేయకూడదండి. బికాస్ దీనిలో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. సో నేను ఇంతటితో ఆపేసి మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బేసన్ని వేసేసుకున్నాను. ఇప్పుడు నేనేంటంటే ఈ బేసన్ని వేసుకొని కలదిప్పుకుంటూ ఉన్నాను. బేసన్ వేసి మనం కలదిప్పుకునేటప్పుడు కడాయి మొత్తం ఇలా అతుక్కుంటూ ఉంటుంది. మనం మెల్లగా అటు ఇటుగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. సో ఇలా అతుక్కుంటుంది కాబట్టి నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ పోసుకున్నాను. వాటర్ పోస్తే ఏంటంటే ఈజీగా మిక్స్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని నేను మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకునే ప్రాసెస్లోనే మనం కొంచెం టేస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ కానీ ఇంకేదైనా తగ్గితే మనం వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. కొంచెం కారం కావాలి అనుకునే వాళ్ళు ముందుగానే చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. నాకైతే అంత కారం అవసరం లేదు, అందుకే నేను కొంచెంతో ఆపేసాను. ఎవరికైనా ఇంకొంచెం కారంగా కావాలనుకునే వాళ్ళు చిల్లీస్ వేసుకోవచ్చు. చూసారా బేసన్ అనేది ఎంత అతుక్కుపోతుందో. నాకైతే కొంచెం వాటర్ ఎక్కువే పట్టినాయండి. మీరు కూడా వండుకునేటప్పుడు తగినంత చూసుకొని వాటర్ వేసుకొని ఇలా కర్రీ అనేది చేసుకోండి. కర్రీ చేసుకోవడం ఒక ఎత్తు అయితే బేసన్ వేసిన తర్వాత దీన్ని తిప్పడం అనేది ఇంకో ఎత్తు అండి. ఒక పక్క కింద అతుక్కుపోతూ ఉంటుంది, ఒక పక్క పైన తిప్పుతూ ఉండాలి. ఈ లాస్ట్ మినిట్ ప్రాసెస్ అనేది కొంచెం కష్టం అండ్ ఇంకా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఆ బేసన్ అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి. బట్ మనకి ఇది కొంచెం హెల్దీయెస్ట్ ఆప్షన్ కాబట్టి ఓపిక చేసుకుంటే మనకు చాలా మంచిదండి. సో ఇప్పుడు ఈ బెల్ పెప్పర్స్ క్యాప్సికమ్ కర్రీ అనేది మనం రైస్లోనే కాదండి, చపాతీ, రోటీ దేనిలోకైనా తినచ్చు. చాలా బాగుంటుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళు కూడా హాయిగా తినచ్చు. అండ్ ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ బికాస్ బేసన్లో గ్లూటన్ అనేది ఉండదు కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినొచ్చండి. బట్ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఏంటంటే నాకు తెలిసి ఈ మాత్రం ప్రోటీన్ సరిపోతుందో లేదో వాళ్ళ మీటికి తెలియదు. సరిపోకపోతే కనుక ఇంకేదైనా కొంచెం ప్రోటీన్ ఆర్ ఎగ్స్ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం ఫైబర్ కోసం ఏంటంటే కీరాని మనం మిక్స్ చేసుకోవచ్చు, లేదా క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. సరిపోతుంది. ఇక మనకు అది కంప్లీట్ మీల్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మనకి క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. అండ్ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. ఇది రైస్ లోనే కాదు, రోటీస్ లోనే కాదు, ఇలా ఉత్తగా తినేసినా కానీ చాలా బాగుంది. సలాడ్స్ లా తినే వాళ్ళు ఏంటంటే ఇలా చక్కగా ఉత్తగా తినేయచ్చండి. ఇలా తినలేను అనుకునే వాళ్ళు ఏంటంటే రోటీస్ లో ప్రిఫర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్తో ఇంకా హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.